దుశ్శాసనుడు పాంచాలిని వివస్త్రను చేయజూసి అపరాధం చేశాడు. ఒకవేళ అది అపరాధమైతే నీవు కూడా మీ అగ్రజుని ఆదేశాన్ని మన్నించి నీ భార్యకు అవమానం జరగనిచ్చావు. అయితే అది అపరాధం కాదా? మహితాత్ములు తన ప్రతిజ్ఞ ఎక్కువ ముఖ్యమని భావించారు. తమ కులవధువు గౌరవానికి తక్కువ ప్రాముఖ్యమిచ్చారు. అయితే అది అధర్మం కాదా? నీ జ్యేష్ఠ సోదరుడు యుధిష్ఠిరుడు తాను నమ్మినటువంటి ధర్మాన్ని నిర్వర్తించేందుకు నాడు ద్యూత సభలో పాల్గొన్నాడు. అయితే అది అధర్మం కాదా? ఇంత విన్నాక బావ దుర్యోధనుని శత్రువుగా భావించడం ఉచితమేనా? నీకు మీ పక్షాన ధర్మం కనిపిస్తున్నదా పార్థ?